నీట్ పరీక్షల లీకుకు మరణించిన విద్యార్థి కుటుంబ సభ్యులకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక గోదారిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఏను రద్దు చేసి పరీక్ష నిర్వహణను రాష్ట్రాలకు అప్పచెప్పాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ జాతీయ సమితి ఆధ్వర్యంలో సుమారు గంట పాటు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మాఫియాలను అరికట్టాలని మరియు ప్రక్షాళన చేయాలని కోరారు. పేపర్ లీకేజీలు ఉద్యమం చేసిన అమరులైన విద్యార్థులకు ₹1 కోటి నష్టపరిహారం ₹1 నష్టపరిహారం తక్షణమే ₹1 నష్టపరిహారం తక్షణమే ఎన్టీఏ ఎంపీలను తక్షణమే రద్దు చేయాలి. పేపర్ లీకేజీ ఉద్యమంలో పేపర్ లీకేజీ ఉద్యమం చేసిన అమరులైన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం చెల్లించాలి. ₹1 నష్టపరిహారం తక్షణమే ₹1 నష్టపరిహారం తక్షణమే పేపర్ లీకేజీ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి. పేపర్ లీకేజ్ అయిన ఆత్మహత్యలు చేసిన విద్యార్థులకు ₹1 నష్టపరిహారం పేపర్ లీకేజ్ అవడంతో ఆత్మహత్యలు చేస్తున్న విద్యార్థులకు ₹1 నష్టపరిహారం. నీట్ పరీక్షా పేపర్లో లీక్ అయిన ఎవరైతే 21 మంది విద్యార్థులు అసువులు బాసారు వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ₹1 కోటి ఇవ్వాలని, ఎన్టీఏ ఎన్జీపీని తక్షణమే రద్దు చేయాలని, విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని రద్దు చేయాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా నీట్ పరీక్షలో లీక్ అయిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ మరి జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువజనులు పెద్ద ఎత్తున ఆందోళన ఫలితంగా నరేంద్ర మోడీ తల ఒగ్గి ఈరోజు కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి విజయం అని మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నేడు ఈ పరీక్షా విధానాన్ని మొత్తం రద్దు చేయాలి. నీటిని కేంద్రం రద్దు చేసి